నిన్నటి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కరుడుగట్టిన కులతత్వం, ద్వేషంతో కూడుకున్నవిగా ఉన్నాయని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన్ని ఒక పిచ్చోడిగానే తోటి శాసనసభ్యులందరూ చూస్తుంటారన్నారు. కానీ నిన్నటి రోజు మాత్రం అధికార మదంతో ఆయన వ్యవహార శైలి చూస్తే ఒక ఆంబోతును తలపించే విధంగా ఉందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి అని కూడా మరిచి విమర్శలు చేయడమే కాకుండా చిరంజీవి పట్ల చేసిన వ్యాఖ్యలు కూడా ఇండస్ట్రీలో అన్హెల్దీ కాంపిటీషన్ ను బయటపెట్టిందన్నారు. బాలకృష్ణతో పాటు కామినేని వ్యాఖ్యలను చిరంజీవి నిస్వార్థంగా ఖండించారని, దీనికి వారు క్షమాపణ చెప్పాలని విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బాలకృష్ణ గారు, అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు జగన్ గారి గురించి, జగన్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరమైనవి, హేయమైనవి, ద్వేషంతో, కక్షతో, అధికార మదంతో మాట్లాడినటువంటి మాటలవి. బాలకృష్ణ గారిని ఎప్పుడు కూడా శాసనసభలో ఆయన్ని సీరియస్గా తీసుకోరు. ఆయన ఒక పిచ్చోడ్లాగా ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు అన్నట్టుగానే తీసుకుంటారు. కానీ నిన్నటి రోజు ఆయన మాటలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, అది కూడా కోట్లాది మందికి ఆరాధ్య నాయకుడు, కోట్లాది మంది జగన్ గారిని చూడాలని తహతహపడేటువంటి గొప్ప నాయకుడు, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒక శాసనసభ్యుడిగా హుందాగా మాట్లాడడానికి బదులు చాలా హేయమైనటువంటి రీతిలో మాట్లాడినాడు. ఇది అత్యంత గర్హనీయమైనటువంటి విషయం. బాలకృష్ణ గారు ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆంబోతులను గుర్తు చేసేటట్టుగా ఉంది ఆయన పద్ధతి అంతా కూడా. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో ఆవేశపూరితంగా, ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో చాలా ఆదర్శవంతమైన వాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాటల్లో కూడా ద్వేషం, అసూయ, కరుడుగట్టినటువంటి కులతత్వంగా కనిపిస్తుంది ఆయన మాటలు కూడా. అదేవిధంగా కేవలం బాలకృష్ణ గారు జగన్ గారికే పరిమితం కాల, చిరంజీవి గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ జెలసీ, అన్హెల్తీ కాంపిటీషన్ కూడా బయట పెట్టుకున్నాడు. చిరంజీవి గారి మాట ప్రస్తావించడాన్ని కూడా అంగీకరించలేకపోయాడు. ఈరోజు చిరంజీవి గారి రాసిన లేఖే కామినేని గారికి కానీ, అదేవిధంగా బాలకృష్ణ గారికి కానీ సమాధానం. కామినేని గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పినాడు అన్నటువంటి దాన్ని కూడా చిరంజీవి గారి లేఖ బయట పెడతా ఉంది. అదేవిధంగా ఎంత మర్యాదపూర్వకంగా జగన్ గారు ప్రవర్తించాడు, సినీ పరిశ్రమ పట్ల ఒక కన్సర్న్తో, ఒక గౌరవంతో ఏ విధంగా వాళ్ళందరినీ మాట్లాడనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా చిరంజీవి గారి లేఖతో బయటపడ్డం అనేటువంటిది మనం అందరం కూడా చూసాం. అందుకని ఇప్పుడు చిరంజీవి గారు నిర్ద్వందంగా బాలకృష్ణ వ్యాఖ్యల్ని, అదేవిధంగా కామినేని గారు మాట్లాడిన దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతిలో, లేకపోతే అది సరైనది కాదనేటువంటి పద్ధతిలో ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూసి ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలా, ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పుకోవాలి ఇద్దరని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.